Hi, welcome to Saty's Academy. So APPSC Group 2 Mains Exam. సో మొత్తానికి కంప్లీట్ అవటం జరిగిందండి 23rd ఫిబ్రవరి. సో ఎన్నో ట్విస్ట్లు, అసలు మామూలుగా సినిమాల్లో కూడా ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో ఉండవో. ఒకసారి ఎస్, ఒకసారి నో, ఒకసారి ఎస్, ఒకసారి నో. చాలా ఒత్తిడిలో ఈ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. సరే, ఎనీవే, సో ఇది ఏపీఎస్సి వెబ్సైట్లో వాళ్ళు ఈ విధంగా అటెండెన్స్ని ఇవ్వటం జరిగింది. ఇది జోనల్ వైజ్గా మనకు తెలిసిన అంశము. సో అరౌండ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారము 82,000 క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టుగా తెలియజేస్తున్నారు. 92% అటెండెన్స్ అన్నట్టుగా తెలియజేస్తున్నారు. సో చాలా బాగా అటెండ్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జామ్ అయితే అయింది, కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది. సో జనరల్ కట్ ఆఫ్ అన్నది 170 నుంచి 180 మధ్యలో ఉంటుందండి. సో 170 ప్లస్ వస్తే జోన్ ఏదైనా కానీ సో జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే సో అది బెనిఫిటే అవుతుంది. ఓ 10 మార్కులు అటు ఇటుగా జాబ్కి అయితే కంపల్సరీ వస్తుంది. సో మొత్తం 300 మార్క్స్కి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 60 to 70%, ఎస్పెషల్లీ పేపర్ మోడరేట్, ఈజీ టు మోడరేట్ ఉన్న సందర్భంలో సో ఆ రేషియో ప్రకారము మనం కొంత ఫీడ్బ్యాక్ తీసుకున్నాం స్టూడెంట్స్ నుంచి. దాన్ని విశ్లేషణ చేస్తే ఈ స్కోర్ అన్నది మంచి స్కోరే అవుతుంది. ఓ 10 మార్కులు తగ్గినా కానీ అది ప్లస్సే అవుతుంది, కానీ నెగిటివ్ ఏమీ కాదు. సో ఇది జనరల్ కట్ ఆఫ్. ఇక రిజర్వేషన్ బెనిఫిట్స్ అవి ఒక 10 మార్కులు అటు ఇటుగా ఉంటాయి. సో ఎగ్జామ్స్ అయితే అందరూ చాలా చక్కగా రాశారు. కొద్దిగా కొంతమంది నర్వస్నెస్ లోపల ఫీల్ అయ్యి ఇబ్బంది పడటం జరిగింది. బట్ మెజారిటీ పీపుల్ సార్ చాలా హ్యాపీ అన్న మెసేజే మనకు రావటం జరిగింది. నెక్స్ట్, మనం ఇప్పుడు కాదు, దాదాపు ఈ బ్యాచ్ని 6 సంవత్సరాల నుంచి లాక్కొని వస్తున్నాను నేను. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేశాం. ప్రతి వారం టెస్టులు, క్లాసులు, అప్డేట్స్, అసలు ఇవ్వని అంశం అంటూ లేదు, అంత చక్కగా. సో బేసిక్స్ క్లాసెస్ చాలా యూజ్ అయినాయి మనవి. దాంతోపాటు మనం వివిధ సందర్భాల్లో అప్డేట్స్ చేయటం జరిగింది. నెంబర్ ఆఫ్ టెస్టులు కండక్ట్ చేసుకున్నాం. సో ఇవన్నీ చాలా మాకు ఎగ్జామ్ యూజ్ అయినాయని అభ్యర్థులు తెలియజేయటం జరిగింది. నేను కూడా క్వశ్చన్ పేపర్ చూశాను. నేను ఏదైతే 200 మార్క్స్ దాటాలనుకున్నానో సో ఆ 200 మార్క్ని డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆ క్వశ్చన్స్ టచ్ చేయటం జరిగింది. సో ప్రతి పేపర్లో కూడా ఏపీ హిస్టరీ సో చాలా అద్భుతంగా మన బేసిక్ క్లాసెస్ని 1కి 2 సార్లు విన్న అభ్యర్థులు ఏ అభ్యర్థి అయినా కానీ 50+ అయితే తక్కువ చేయరండి. సేమ్ పాలిటీ కూడా అదేవిధంగా 50+ అయితే తక్కువ చేయరు. సో ఎకానమీ ఎంత సింపుల్గా చేసి చెప్పామో మనము బేసిక్ క్లాసెస్లో. సో అభ్యర్థులందరికీ తెలుసు మనం ఎకానమీ ఎంత ఈజీ చేస్తామన్నది విషయం కూడా. సో ఇక్కడ కూడా 50+కే వచ్చింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మనం కవర్ చేసాం. బయట మీకు ఇంత డీటెయిల్ ఎక్కడా దొరకనంతగా అన్ని అంశాలని ఒక లెజిస్లేటివ్ యాక్ట్ రూపంలో అయితేమి, పాలసీ రూపంలో అయితేమి, సైంటిఫిక్ అంశాలు అయితేమి అన్ని డీటెయిల్గా ఎగ్జామ్ పాయింట్లో చేయటం జరిగింది. ఇది కూడా 45 నుంచి 50 వరకు చాలా చక్కగా వచ్చినాయండి. చేయొచ్చు అభ్యర్థులు. సో ఏది ప్రతిదీ డైరెక్ట్గా అని చెప్పలేము, బట్ ఇంత చదివిన అభ్యర్థులు ఎలిమినేషన్ చేస్తూ కూడా 200+ని క్రాస్ చేయొచ్చు. కానీ కొన్ని దురదృష్ట కారణాల వలన, అంటే ఎగ్జామ్ ముందు 10 రోజులు ఒత్తిడి, వీటి వలన కొద్దిగా స్కోరు ఈ రేంజ్లోకి వచ్చింది. లేకపోతే ఖచ్చితంగా మన అభ్యర్థులందరూ కూడా 200+ ఈజీగా క్రాస్ చేస్తారు. ఇప్పటికే చాలామంది క్రాస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మెజారిటీ పీపుల్ 80% పైన ఈజీగా క్రాస్ చేసే పేపర్ అది. ఈజీగా క్రాస్ చేయడానికి కావాల్సిన అన్ని మార్గాలు ఇచ్చాం. కొంతమంది అభ్యర్థులు మన క్లాసెస్ పూర్తిగా చూడకుండా, ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఆ తర్వాత డిఫరెంట్ అప్రోచెస్ వాళ్ళు తీసుకున్నారు. అప్డేట్స్ బాగా ఇంకా బయట చాలా మార్కెట్కి అట్రాక్టివ్ అవ్వటం, అసలు బేసిక్ని వదిలేసేసి ఎటో పోవటం, అట్లాంటి అభ్యర్థులు చాలామంది ఇబ్బంది పడటం కూడా జరిగింది. నేను 10 రోజుల ముందు కూడా కమ్యూనికేట్ చేశాను, మన క్లాసెస్ అన్నీ చూడండి అని.
సో అది కాకుండా మిగిలినవన్నీ చూడటం జరిగింది చాలామంది. సో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బేసిక్ క్లాసెస్ చూసి కన్సిస్టెంట్గా చేసిన వాళ్ళు ఉన్నారో మంచి స్కోర్ని టచ్ చేశారు. అంతా కష్టపడ్డా కానీ ఈ చివరి 10 రోజులు ఎంత ఒత్తిడి జరిగిందో మీ అందరికీ తెలిసిన అంశమే. ఎస్పెషల్లీ లాస్ట్ ఎగ్జామ్ 5 days ముందు. సో 2 days ముందు అయితే ఇక చెప్పక్కర్లే, ప్రతి నిమిషం కూడా ట్విస్టే. అది ఒకసారి క్యాన్సిల్, ఒకసారి అవును, ఒకసారి కాదు, ప్రతి సెకండు టెన్షను. ఈవెన్ ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా టెన్షన్ పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఒత్తిడి కారణంగా కనీసము అభ్యర్థులు 20 నుంచి 30 బిట్లు పైనే వాళ్ళు పోగొట్టుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారండి. సో ఈ టెన్షన్ లేకుండా నార్మల్ లెవెల్లో వెళ్ళిపోయినా కానీ చక్కగా ఉండుండేది. బట్ బయట సర్కమ్స్టెన్స్, ఎన్విరాన్మెంటల్ ఈకోసిస్టమ్ అన్నది టోటల్గా ఇది మార్చేసింది. చాలామంది, మన స్టూడెంట్స్ అనే కాదు, చాలామందికి ఇదే సమస్య బాగా ఎదురైంది. అది కొద్దిగా బాధాకరమైన అంశము. ఇక ఫైనల్గా అసలు ఈ ఎగ్జామ్ ఉంటుందా అండి అన్నది, ఎగ్జామ్ ముందు ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా ఇదే డౌట్ వస్తూ ఉన్నది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ అనేది వస్తుంది, ఉంటుందని ఉండదని ఈ విధంగా జరుగుతూ ఉంది. సో కొంతమంది అసలు ఈ నోటిఫికేషనే రద్దయిపోతుంది, క్యాన్సిల్ చేస్తారు, కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారు, ఇచ్చిన దాంట్లో ఏజ్ని కూడా పెంచుతారని తెలుస్తున్నది. సో 47 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో మాదిరి. సో అదేవిధంగా పోస్టులు కూడా ఇంకొక 500 కలుపుతారంట. సో ఇటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ ఇవన్నీ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి కోర్టులో కేసు నడుస్తున్నది. సో కోర్టు తీర్పు ఆధారంగా ఈ ఎగ్జామ్ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. సో కోర్టులో ఉన్న అంశం మీద మనము పబ్లిక్గా కానీ ఏమీ వ్యాఖ్యానించలేము. కాకపోతే వివిధ సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిలవబడుతుంది, 92% అటెండెన్స్ కాబట్టి నిలవబడుతుందని, కొంతమంది కాదు అని, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు. బట్ కోర్టు కేసు అవుట్కమ్ని బట్టి దీని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, సాక్షాత్తు అడ్వకేట్ జనరల్ గారు ఈ రోస్టర్లోనే ప్రాబ్లం ఉందని చెప్పారు. సో ఒక నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ జరిగి మెయిన్స్ జరిగిన తర్వాత మనము నోటిఫికేషన్లో చేంజ్ చేయాలంటే సాధ్యపడదు అని వివిధ సందర్భాలలో తెలుసుకోవటం జరిగింది. సో ఇక్కడే గేమ్ అంతా ఉంది. అసలు నోటిఫికేషన్ దగ్గరే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సరే, మరి ఏమవుతుందో చూడాలి. న్యాయస్థానాలు తమ విలువైన తీర్పును అందిస్తాయి కాబట్టి. ఇది టోటల్గా పరిస్థితి. కట్ ఆఫ్ ఈ రేంజ్లో ఉంటే ఆనందించవచ్చు. కొద్దిగా 10 మార్కులు అటు ఇటు అయినా కానీ కంగారు పడాల్సింది ఏం లేదు, బాగానే ఉంది. సో ఓకే, మనము ఎగ్జామ్ ముందు ఉన్న టెన్షను ఇప్పుడున్న దానికి చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. ఇది కాస్త పేపర్ ఈజీ టు మోడరేట్, టఫ్ అయితే కాదు, అట్లని డెడ్ ఈజీ అని చెప్పలేము. సో ఈజీ టు మోడరేట్. కాస్త అభ్యర్థి లోపల చిన్నపాటి తప్పులు చేస్తే ఒత్తిడికి గురై కానీ, రివిజన్ లేకుండా కానీ, ఇటువంటివి చేస్తే ఎక్కువ స్కోర్ మిస్ అవుతాడు, ఒక పాయింట్. 2, ఈ చివరి 10 రోజుల్లో సరిగ్గా రివిజన్ చేసుకొని వాళ్ళు కూడా ఒత్తిడి ఫెయిల్ అవుతారు. అది 3rd పాయింట్. కేవలము అసలు బేసిక్స్ లేకుండా ఈ పిఐబీలని మార్కెట్లో ఏది కనిపిస్తే దాని వైపు వెళ్తున్న ఆ అభ్యర్థులు కొంత నెగిటివ్ చూసుకునే అవకాశం ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ సీరియస్గా ఉన్నవాళ్ళు, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన వాళ్ళు ఈజీగా 175 దాటుతున్నారు, జాబ్కి కూడా సిద్ధపడవచ్చు అన్నీ బాగుంటే. ఇది గ్రూప్ 2కి సంబంధించి. సో ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళది డీలింగ్ అవ్వటం జరుగుతుందండి. ఇక సో ఈరోజు 24th Feb 2025. సో ఈరోజు మీ అకౌంట్స్ అన్నీ కూడా డీయాక్టివేట్ అయిపోతాయి. సో ఇక మళ్ళీ ఫ్రెష్గా జాయినింగ్ అవన్నీ కూడా ఒకసారి కమ్యూనికేట్ అవ్వండి, ఏ విధంగా అన్నది తెలియజేస్తాం. ఇక దాంతోపాటుగా ఈ
ఒక్కొక్క నోటిఫికేషన్కి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతున్నది. సో నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ దాదాపు లక్షల మంది కూర్చుంటున్నారు ఎగ్జామ్కి. అక్కడ ఉండే పోస్టులు 900, 500, 600 ఈ విధంగా. సో 4 సంవత్సరాల తర్వాత జీవితం ఏం జాబ్ చేయడానికి సెట్ కాదు. ఏం జాబ్ చేద్దామన్నా కానీ ఇంత ప్రిపరేషన్ జరిగి అక్కడ రేంజ్ సెట్ కాలేము. సో ఇటువంటి అన్సర్టెనిటీ వాట్ నెక్స్ట్ అనే దాంట్లో కాస్త ఇప్పుడు డిజిటల్ బాగా పెనిట్రేట్ అయిన కారణంగా ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఉండటం ఒక శుభ పరిణామం. సో మొబైల్ టెక్నాలజీని ఉపయోగించుకొని సో మనము ఈ స్టాక్ మార్కెట్ కొద్దిగా నేర్చుకోగలిగితే లైఫ్లో ఈ అన్సర్టెనిటీ ఉండదు. ఒకవైపు మీరు సంపాదిస్తున్నా సో ఈ సంపాదనని ఇంకొక రూపాయి ఎడిషన్ చేసుకోవటానికి ఈ స్టాక్ మార్కెట్ క్లాసెస్ ఉపయోగపడుతున్నాయి. వీటిని కూడా మన ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్తో పాటు ఈ కోర్సుని కూడా నేను నిర్వహిస్తున్నాను. సో ఇది మన వెబ్సైటు. ఈ స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని ఇప్పుడు కాకపోతే ఒక సంవత్సరం తర్వాత అయినా కానీ మీకు ఇవి లైఫ్ ఒకటి అందిస్తాయండి. కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని దాని ప్రొసీజర్ ఫాలో అవుతూ ఉండండి. ఏంటి ఆ విధంగా అన్నది ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. సో ఎప్పుడూ ఒక దాని మీదే కూర్చోకండి. అది తేడా కొడితే మొత్తం అసలు అనిశ్చితి అన్నది ఏర్పడుతూ వస్తుంది, అన్సర్టెనిటీ. చేయండి, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్న వాళ్ళు చేయండి, పంచాయత్ సెక్రటరీలు చేసే వాళ్ళు చేసుకోవచ్చు, సచివాలయం వెళ్ళేటోళ్ళు వెళ్ళచ్చు, ఇంకా హౌస్ వైఫ్స్ వాళ్ళ పనులు చేసుకోవచ్చు. డైలీ కాసేపు అయినా కానీ ఈ స్టాక్ మార్కెట్లో ఉండటం వలన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది, ఫైనాన్షియల్ లిటరసీ తెలుస్తుంది, అండ్ ఒక రూపాయి సంపాదిస్తున్నాం మనము అనే ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మనము ఏదైనా కానీ సాధించవచ్చు. అన్నిటికీ మేజర్ ప్రాబ్లం డబ్బే అండి. సో దీని చుట్టూనే తిరుగుతుంది బండి. ఎంత కాదు ఎంత అవును ఎవరు ఏం మాట్లాడినా కానీ ఇది వాస్తవం. సో ఇది ఉన్నంతసేపు మైండ్ ఫ్రీగా ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తేనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో కాస్త వే అవుట్ అన్నది మీకు దొరుకుతుంది, ధైర్యం పెరుగుతుంది. సో ఇది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ ఇవన్నీ కూడా డిస్క్లైమర్ అవి ఉంటూ ఉంటాయి. సో దాన్ని చూసుకొని ఒకసారి ప్రయత్నం ఒకటి నేర్చుకున్నంత మాత్రాన మనకు జీవితంలో ఏ నాలెడ్జి వృధాగా పోదు. ఎక్కడో ఒక చోట అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇది అందరికీ సహకరించిన ప్రతి మెంబర్కి, ప్రతి విద్యార్థికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ గ్రూప్ 2 క్లాసెస్ని ఈ క్లాస్ తోటి ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్ ఏమైనా కమ్యూనికేషన్ ఉంటే మన యూట్యూబ్ ద్వారా మీకు కమ్యూనికేషన్ అందుతూ ఉంటుంది. ఫర్దర్ నోటిఫికేషన్స్కి కానీ, ఫర్దర్ ఎగ్జామ్స్కి కానీ, ఫర్దర్ కోర్టు కేసులు దాని రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కానీ ఆ కమ్యూనికేషన్స్ అన్నీ మన ఛానల్ ద్వారా అందుతూ ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. 6 సంవత్సరాలు మన ప్రయాణం. సో చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ పీపుల్. గుడ్ లక్.